యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి చెడ్డ వాళ్ళను చంపేయాలా, మంచి వాళ్ళను బతికించాలనే ఉద్దేశంతో రాలే. చెడ్డ వాళ్ళందరినీ కూడా ఏం చేయాలా? మంచివాడిగా మార్చాలి. చేంజింగ్, ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా. సో మనం ఏమనుకుంటామంటే ఇలాంటి వాడు ఉండొద్దునైనా భూమి మీద అని అనుకుంటాం. అలాంటి అనే ముందు మనం కూడా అనుకోవాలి కొన్నిసార్లు. బికాస్ మనలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి. అది మనకు అర్థం కాదు. అవతల వాడు వేలు పెట్టి చూపించేంత వరకు అది మనకు అర్థం కాదు. సో ఈరోజు వాట్ ఐ వాంట్ టు సే దట్ మనందరిలో దైవిక శక్తి ఖచ్చితంగా ఉంది అని నేను ప్రకటిస్తున్నా. ఆ శక్తి దేవుని నామం మహిమ నిమిత్తం మీరు వాడటం స్టార్ట్ చేస్తే దేవుని శక్తి మరిగా మీ జీవితంలో విస్తరించబడుతుందండి. సో ఇఫ్ యూ యూజ్ ద పవర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, that power is going to increase within your life in Jesus mighty name. ఆ దైవిక శక్తి మీలో విస్తరించబడాలి అని అంటే దైవ శక్తి ఏదైతే మీలో ఉందో సరిగ్గా దేవుని మహిమ కొరకు వాడితే కనుక ఇంకా ఆయన శక్తి మీలో పెట్టి మిమ్మల్ని వాడుకోవడం స్టార్ట్ చేస్తాడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ మంత్ నుంచి అది స్టార్ట్ అవుతుందని నేను ప్రవచిస్తున్నాను.